వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వెంకట్. నిన్న షాద్ నగర్లో ఏదైతే దళిత మహిళపై ఘటన జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సో ఇది రాష్ట్రమంతా ఒక సంచలన సెన్సేషన్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సో దీనికి అక్కడ ఉన్న సీఏని కూడా సస్పెండ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో వీటిపై మనతో మాట్లాడడానికి బీజేపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మనతో. మేడం నమస్కారం. చెప్పండి, ఏదైతే నిన్న షాద్ నగర్లో జరిగిన సంఘటన, దళిత మహిళపై సంఘటన, దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఒక దళిత మహిళనే కాదండి. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మహిళలపైన, పిల్లలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైనప్పటికీ కూడా దీనిపైన ఏమి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం, వ్యవహరించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేర్ ఆఫ్ హోంమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే డైలీ 1-2 ఇన్సిడెంట్స్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలోనే జరుగుతుంది. అంతముందుకు మన హైదరాబాద్ సేఫెస్ట్ జోన్ 6th ప్లేస్లో ఉండేది, సేఫెస్ట్ జోన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. కానీ ఇప్పుడు ఆ ర్యాంక్ 12వ స్థానానికి చేరిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎలా వ్యవహరిస్తుంది అనేది, మన రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఏంటంటే ఇక్కడ ఇందులో చూసుకుంటే ఒక దొంగతనం కేసు సంబంధించి ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని చెప్పేసి ఏదైతే ఒక రోజు మొత్తం స్టేషన్లో పెట్టి ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా కొట్టడం. సో ఇది ఎంతవరకు మహిళలకు ఎంతవరకు రక్షణ ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు 6 దాటిన తర్వాత అసలు స్టేషన్లో ఒక మహిళను ఉంచకూడదు. అట్లాంటిది అర్ధరాత్రి 9 తర్వాత తీసుకెళ్లి ఆ అమ్మాయిని 3rd డిగ్రీ యూజ్ చేసి వివస్త్రణ చేసి అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ బట్టలు తొడిగించడము, అది కూడా లేడీ కానిస్టేబుల్స్ లేని ఎడల అట్లాంటి ఎట్లా వీళ్ళు పోలీసులు అయినా కూడా వాళ్ళ చేతిలో తీసుకుంటారు అంటే న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదా? అట్లాంటిది ఏది రుజువు లేవు, ఏవి ఎవిడెన్స్ లేనప్పుడు ఒక మహిళను తీసుకుపోయి ఎట్లా చేస్తారు మీరు? అంటే వీళ్ళని అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు, మేము ఏమైనా చేసినా కానీ మా ప్రభుత్వం ఏం అడగదు అనే ధీమాతోని వీళ్ళు చేయడమే కానీ ఇట్లాంటిది ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిందంటే ఆయన తప్పు చేసినట్టే కదా. ఇమీడియట్ గా డిస్మిస్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కోరుకుంటున్నాం. ఏ ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదు. అట్లాంటిది ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తే ఆమెను కొట్టిన దెబ్బలు తిరిగి ఆమె నార్మల్ మనిషి అవుతుందా? ఆల్రెడీ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, తనకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఫ్రాక్చర్ అయింది, రాడ్ వేసింది, అయినా కానీ ఎంత వేడుకున్నా కానీ అలాగే కొడుతూనే ఉన్నారని. నో బడీ హ్యాస్ ద రైట్ టు కీప్ అ ఉమెన్ ఆఫ్టర్ 6 PM ఇన్ ద స్టేషన్. అట్లాంటిది మీ ఏ ధైర్యంతో చేసిరు అంటే పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే ఫ్రెండ్లీ పోలీసులు అనేది ఎక్కడా లేదు. ఫ్రెండ్లీ పోలీసుల పేర్లతో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు పోలీసులు కూడా. ఇప్పుడు మొన్నటి చూసుకుంటే కూడా డైలీ జరుగుతున్నాయి, ఏవి కన్విక్షన్కి వెళ్ళట్లేదు కేసెస్. ఏవైనా కోర్టు బయట సెటిల్మెంట్స్ చేసి ప్రయత్నంలో మన ప్రభుత్వం ఉంది, పోలీసులు కూడా అలాగే చేస్తున్నారు. కన్విక్షన్ అయ్యి ఒకరికి శిక్ష పడితే ఇట్లాంటివి కావు కదా. సో ఇక్కడ ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్ ఏదైతే కంప్లైంట్ చేశారో, సో ఆర్ఎంపీ డాక్టర్కి ఇక్కడ ఏదైతే సిఏకి వీళ్ళిద్దరికి ఏదైనా పాత సంబంధాలు ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే అదే తీరులో ఈ అమ్మాయిని కొట్టడము, సో అతను కంప్లైంట్ అదే రాత్రి తన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన కార్లోనే మళ్ళీ వెళ్ళి దింపడం, సో ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? ఉండొచ్చండి, ఎందుకంటే ఉన్నది కాబట్టి ఇదంతా జరిగింది. లేకపోతే అది అట్లాంటిది ఏం లేనప్పుడు ఇంత స్టెప్ ఫార్వర్డ్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి వేయాలంటే కూడా కొంచెం ఆలోచిస్తారు. ఈ పాత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కుమ్మక్కై ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది ఇక్కడ ప్రధానమైన కారణం. మరొక అంశం ఏమిటంటే ఇక్కడ ఏదైతే తన కుమారుడు 13 ఏళ్ల కుమారుడు ఒక మైనర్ని పోలీస్ స్టేషన్లో తన ముందే విచక్షణానికి ఏదైతే జరిపారో, సో ఇది ఎంతవరకు ఇదని అంటారు మీరు? అదే అంటున్నా. ఏంది అంటే వీళ్ళకి మహిళలను చూడట్లేదు, పిల్లల్ని చూడట్లేదు. వాళ్ళ హస్బెండ్ ఎదురుగానే పిల్లల్ని కొట్టడము, ఆ అబ్బాయితోని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈవిడ ఎప్పుడైతే నేను చేయలేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఈమె ఒప్పుకునే విధంగా అబ్బాయిని టార్చర్ చేస్తే వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుంది అనే కారణంతోనే అబ్బాయిని టార్చర్ చేయాలి. అంటే ఎంత దిగజారు ఈ ప్రభుత్వము, పోలీసుల శాఖ పనిచేస్తున్నదనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బలవంతంగా ఆమెతోని నేరం ఒప్పించే ప్రయత్నము పోలీసులు చేస్తున్నారు వాళ్ళ అవతలలో ఫేవర్ గా. సో ఎలాంటి శిక్ష విధించాలంటారు పోలీసు? ఖచ్చితంగా అతన్ని శిక్ష పడాలి. ఎవరైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారో ఆ శిక్ష పడాలి. అట్ ద సేమ్ టైం ఆయన జాబ్ నుంచి వైదొలగాలి. సో ఇంకొకటి ఏంటంటే, మరొక అంశం అంటే మీరు బీజేపీ నుంచి ఏదైతే మీరు గవర్నర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చారని తెలిసింది. సో ఏమని ఇచ్చారు, ఏమని? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మీరు చూసుకున్నట్టయితే అట్రాసిటీస్ మహిళలపైన, పిల్లలపైన పెరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క దాని కేసు పైన కూడా ఇంతవరకు పూర్తిగా విచారణ జరిపింది లేదు.
అక్యూజ్డ్ కి శిక్ష పడింది లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎక్కడ పనిచేయట్లేదు. మేము గవర్నర్ కి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అంటే ఎక్కడైతే షీ టీమ్స్ ఉన్నాయో, భరోసా సెంటర్స్ ఉన్నాయో, ఏవైతే సఖీ సెంటర్స్ ఉన్నాయో, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో డిస్ఫంక్షనల్, దే ఆర్ నాట్ బీన్ వర్కింగ్. సో ఇవన్నీ యాక్టివేట్ చేసే విధంగా గవర్నర్ గారు చూడాలని చెప్పేసి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ని కూడా వాళ్ళు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ రీతిలో వర్క్ చేసే విధంగా ఆయన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే విధంగా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే గత వారం మీరు చూసుకున్నట్టయితే 3-4 రోజుల వ్యవధిలోనే 8-9 కేసులు మనం చూడడం జరిగింది. వనస్థలిపురంలో ఒక సాఫ్ట్వేర్ పైన సామూహిక లైంగిక దాడే గాని, నిర్భయ కేసు మర్చిపోక ముందుకే మళ్ళీ రన్నింగ్ బస్ లో రేపే గాని, వికలాంగులను కూడా వదలకుండా 8 సంవత్సరాల అందబాలిక పైన కూడా ఇది. అట్లా ఇప్పుడు చూసుకుంటే ఈ దళిత మహిళ పైన అంటే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెంగిచెర్ల ఇన్సిడెంట్, అది అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. మహిళల పైన ముస్లింలు వచ్చి దాడి చేయడం పెద్దపల్లి ఇన్సిడెంటే. కానీ ఇవన్నిటికీ ఎక్కడ ఎవరికి శిక్ష పడలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్. మహిళలు, చిన్నపిల్లలు ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు మహిళా కమిషన్ వేయడం జరిగింది. అంటే అది కూడా ప్రెషర్ చేయడం వల్ల, మేము గొల చేయడం వల్ల. కొన్ని అయితే మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చొరవ తీసుకునేంత వరకు కూడా లోకల్ పోలీసులు ఎవరు దీని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే మేము ఎన్సీడబ్ల్యూకి, ఎన్హెచ్ఆర్సీకి మేము మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళ ఇంటర్వెన్షన్ తోని వీళ్ళు కేసెస్ ఫైల్ చేయడమే కానీ వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు. అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్స్ చేయడంలో మంచిగా ఒక స్కెచ్ చేసుకొని కూర్చున్నారు ఇప్పుడు. చివరిగా మీ తరఫు నుంచి మీ ఫైట్ ఎలా ఉంటుంది ఈ సంఘటనకు సంబంధించి? ఖచ్చితంగా మొన్న కూడా మీరు చూసినట్టయితే మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. మహిళా మోర్చా నుంచి మేము అసెంబ్లీ ముట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని మహిళా కార్యకర్తలు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మహిళల పైన, చిన్న పిల్లల పైన ఏ అఘాయిత్యం జరిగినా గొంతెత్తి మేము ప్రశ్నించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళు దిగి వచ్చి చర్యలు తీసుకునే విధంగా మా మహిళా మోర్చా కార్యాచరణ ఉండదు. థ్యాంక్ యూ శిల్పారెడ్డి గారు. సో మొత్తానికి చూశారు కదా, ఈ షాద్ నగర్ సంబంధించి ఘటనకు సంబంధించి ఏదైతే సిఏని సస్పెండ్ కాదు, రిమూవల్ చేయాలి. సో అలాగే మహిళల పట్లపై కూడా చాలా లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ చాలా ముందుకు తీసుకోవాలని చెప్పి శిల్పారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి.